వ్యాపార దృక్పథంతోనే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పేర్ని నాని, దేవినేని అవినాష్ విజయవాడ ఉత్సవ్ గురించి మాట్లాడకపోతే కూటమి నాయకులు దేవాదాయ భూమి కబ్జా చేసేవారని రాయన భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. శాఖ భూముల్ని మాత్రం పప్పు బెల్లాల్లా పంచేసుకుంటాము, ఇక్కడ పడితే అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా భూముల్ని రూపాయలకి ఇచ్చేస్తాము, దొరికిన కాడకల్లా దోచేస్తాము అంటే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. అలాగే మా నాయకులను ఏదో పర్సనల్ అటాక్ చేసేస్తే ఏదో భయపడిపోతారు, వెనక్కి తగ్గుతారు అనుకుంటే చాలా తప్పు. మీరు పర్సనల్ అటాక్కి వెళ్తే అంతే ఉన్నాము, అంతే ఫోర్స్గా మేము ఉన్నాము, మేము కూడా పర్సనల్గానే వస్తాము, అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. మీరేం మమ్మల్ని భయపెట్టి బెదిరించేస్తే రెడ్ బుక్ రాజ్యాంగాలు నడిపించేస్తే ఎవ్వరు భయపడే పరిస్థితుల్లో లేరని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరూ వెనక్కి తగ్గేది లేదు. ఈరోజు మా నాయకులు బయట పెట్టారు కాబట్టే 45 రోజులు 55 రోజుల తర్వాత ఉత్సవం అయిపోయిన తర్వాత మళ్ళీ దేవాదాయ శాఖకి భూమిని వెనక్కి ఇస్తాము అని తెలియజేశారు. లేకపోయి ఉంటే మాత్రం ఈ 40 ఎకరాల భూమి మళ్ళీ కబ్జాకి గురి అయిపోయేది. దీన్ని ఎవ్వరూ రక్షించలేకపోయారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే ఆ భూమిని కాపాడగలిగిందని నేను చెప్తున్నాను.